Hi, hello leaders. This is Dietitian Kirtana. I hope you all are doing great. Welcome back to my channel Dietitian Kirtana. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం వేదలక్స్ కంపెనీ ప్లాన్ అండ్ ప్రొఫైల్ అనేది డిస్కస్ చేస్తున్నామండి. అండ్ కంపెనీ ప్రొఫైల్లో మెయిన్ నేమ్ వస్తుంది వేద్ ఎలెక్స్. వేద్ మీన్స్ ది మోడర్న్ వే ఆఫ్ ఆయుర్వేద, ఎలెక్స్ మీన్స్ ది గ్రూప్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. అండ్ కంపెనీ ఫుల్ నేమ్ వచ్చేసి వేదలక్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మన కంపెనీ ఫుల్ నేమ్ అండి. అండ్ కంపెనీ మనకు వచ్చేసి 2018 జూన్ 8న ఎస్టాబ్లిష్ అయింది. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ త్రూ అండ్ కంపెనీ మంచి పేఅవుట్స్ త్రూ అనేది బాగా రన్ అవుతుందండి మన వేదలక్స్ కంపెనీ అనేది. అండ్ వేదలక్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ యశ్వీర్ సింగ్ అండ్ 2 more డైరెక్టర్స్ ఉన్నారు, కునాల్ కామ్రా సార్ అండ్ సంజయ్ సాహో సార్. అండ్ మన కంపెనీలో మెయిన్ 4th పిల్లర్ వచ్చేసి డాక్టర్ సందీప్ కుమార్ యాదవ్, R&D హెడ్. అండ్ నెక్స్ట్ మనకి ద ఇంపార్టెంట్ పర్సన్ అండి, అవర్ మెంటర్ అండ్ అవర్ సపోర్టర్ మిస్టర్ జోగేందర్ సింగ్ రాథీ సార్. సార్ సపోర్ట్ మోర్, అసలు ఇప్పటి వరకు ఏ అప్లయన్స్ ఇవ్వలేనంత సపోర్ట్ అని తీస్తారు అవర్ అప్లయన్ జోగేందర్ సింగ్ రాథీ సార్. అండ్ నెక్స్ట్ మనకి కంపెనీ సర్టిఫికేట్స్ అండి. అండ్ మన కంపెనీలో అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయండి. FSI సర్టిఫికేట్, GMP, WHO, QRO అండ్ ISO సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఆయుష్, మెయిన్ ఆయుష్ సర్టిఫికేట్ కూడా మన కంపెనీలో అంది ఉందండి. HACCP అండ్ మనకి FDSAలో మెంబర్ కూడా అండి, వన్ ఆఫ్ ద మెంబర్ వేదలక్స్ కంపెనీ మెంబర్స్. అండ్ ఇప్పుడు వరకు మనం సర్టిఫికేట్స్ అంది చూద్దామండి. నేను పక్కన పిక్చర్ కూడా మీకు స్క్రోలింగ్లో అంది యాడ్ చేస్తాను మీకు. అండ్ కంపెనీలో మన కంపెనీ హెడ్ ఆఫీస్ అనేది జైపూర్ రాజస్థాన్లో ఉందండి, ఓన్ హెడ్ ఆఫీస్. అండ్ కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకి జైపూర్లో అనేది ఉండడం జరిగిందండి. అందులోనే మనకి మహాకాషాయస్ కానీ ప్రతి ఒక్కటి కంపెనీ అనేది ఓన్గా అంది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంపెనీ చేస్తుంది వేదలక్స్ కంపెనీ అనేది. అండ్ దాంతోపాటు మీటింగ్ హాల్స్ అండి, 3-4 మీటింగ్ హాల్స్ అనేవి కూడా ఎవరైనా న్యూ పర్సన్స్ వచ్చి ప్లాన్ కానీ ఏదైనా డిస్కస్ చేయాలి అనుకున్నట్టయితే కంపెనీ ఓన్ మీటింగ్ హాల్స్ అనేవి ఉన్నాయండి. అండ్ కంపెనీ టోల్ ఫ్రీ మెంబర్స్ త్రూ అనేది మనకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. కంపెనీ అవర్స్లో మీరు ఎనీ టైం ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కనుక మీరు కంపెనీకి అంది కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ నుంచి మీ వివరాలు అనేది మీరు కనుక్కోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు కంపెనీ అంది ఎవ్రీ టైం మీకు సపోర్ట్ విధంగా అందిస్తున్నారు. అండ్ కంపెనీ ఓన్ మీటింగ్ హాల్స్ సపోర్ట్. అండ్ వన్ మోర్ దట్ మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకి జైపూర్లో అనేది ఉండడం జరిగిందండి. అండ్ కంపెనీ ఓన్ హాస్పిటల్ కూడా మనకి జైపూర్లో ఉందండి. ఆ హాస్పిటల్లో వేదలక్స్ కంపెనీ ప్రోడక్ట్స్ ఏవైతే మన కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్తో ట్రీట్మెంట్ ఇస్తూ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్ కూడా అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందండి. క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, పెరాలసిస్ పేషెంట్స్ కానీ, ఏవైతే సివియర్ క్రిటికల్ డిసీజెస్ ఉంటాయో ఆ డిసీజెస్ కూడా మనకు అక్కడ వేదలక్స్ కంపెనీ ఆయిక్ హాస్పిటల్లో అంది ట్రీట్మెంట్స్ అనేవి అందివ్వడం జరుగుతుందండి. దాని నెంబర్స్ కూడా నేను మీకు కింద అనేది స్క్రోల్ చేస్తాను నేను మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇది మన కంపెనీ అండి. అండ్ కంపెనీ ప్రొడక్ట్స్, ఇప్పుడు కంపెనీ ప్రొడక్ట్స్ గురించి మనం వచ్చినట్టయితే మోర్ దెన్ 200+ ప్రొడక్ట్స్ అనేవి మనకు వేదలక్స్ కంపెనీలో అనేది ఉండడం జరిగిందండి. అండ్ ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 3000 years బ్యాక్ చరకుడు, ఆచార్య చరకుడు అనుకొని చెప్పేసి అని ఉంటుంది. ఆయుర్వేదిక్కి గాడ్ ఆఫ్ ఆయుర్వేద అనుకొని చెప్పేసి అని మనం అతన్ని పిలుస్తాము. అతను చరక శాస్త్రం అనేది ఫాలో అవుతూనే మహాకషాయాలన్నీ ప్రిపేర్ చేశారండి. ప్రతి ఒక్క మహాకషాయంలో ఆచార్య చరకుడు ఏదైతే చెప్పారో అతని శాస్త్రంలో అదే అనేది ఇందులో అనేది ఫాలో అవ్వడం జరిగిందండి. చరక శాస్త్రం, చరక సమేత శాస్త్రం అనుకొని చెప్పేసి అని ఉంటుంది, మీరు ఒకసారి సర్చ్ చేయొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ అనేవి కేటగిరీస్ నేను మీకు చెప్తాను ఒకసారి. హోమ్ కేర్ కేటగిరీ ఉంటుందండి, బ్యూటీ కేర్ కేటగిరీస్ ఉంటుంది, పర్సనల్ కేర్ కేటగిరీస్ ఉంటుంది, హెల్త్ కేర్ కేటగిరీ ఉంటుంది, అగ్రికల్చర్ కేటగిరీ ఉంటుంది, అండ్ వెటనరీ కేటగిరీస్ ఉంటుంది. అండ్ కామన్ టూల్స్ అనమాట ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటుందండి. ఇది మనకి వేదలక్స్ కంపెనీ ప్రొఫైల్ అండి. బిజినెస్ ప్లాన్ అంది నెక్స్ట్ మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు వేదలక్స్ కంపెనీ బిజినెస్ ప్లాన్ అంతే డిస్కస్ చేద్దామండి. ది ఫ్యూచరిస్టిక్ బిజినెస్ ప్లాన్ అంటే ఫ్యూచర్ని ఆధారంగా, ఫ్యూచర్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన బిజినెస్ ప్లాన్ అండి ఇది. కంపెనీ 2 leg జనరేషన్ కాన్సెప్ట్ ప్లాన్ అండి. అండ్ 124% బీవీ డిస్ట్రిబ్యూషన్ అంది చేస్తున్నారు. ఐ రిపీట్ 124% అంటే ది హైయెస్ట్ బీవీ డిస్ట్రిబ్యూషన్ అండి. కంపారిటివ్లీ అదర్ కంపెనీస్తో కంపేర్ చేసినట్టయితే కనుక హైయెస్ట్ బీవీ డిస్ట్రిబ్యూషన్ అంది వీళ్ళు చేస్తున్నారు. అండ్ కంపెనీలో 18 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ అంది అప్ టు 60% అనేది రీటైల్ ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. రీటైల్ ప్రాఫిట్ అంది ఏ విధంగా మనకు వస్తుందంటే కనుక, లైక్ ఇప్పుడు వేదలక్స్ కంపెనీలో నేను ఐడి ప్లేస్ చేశాను. MRP అనేది ఒక 500 రూపీస్ ఉందనుకోండి, DP ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, కన్జ్యూమర్ ప్రైస్ అనేది ఒక 200 రూపీస్ ఉందనుకోండి. రిమైనింగ్ 300 రూపీస్ ఏదైతే ఉంటుందో అదంతా మీకు రీటైల్ ప్రాఫిట్ కింద రావడం జరుగుతుందండి. అది ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ అనేది డిపెండ్ అయ్యి మీకు ఉంటుంది. సో దట్ 60% వరకు మీకు ఇది వస్తుంది అనమాట ఈ విధంగా.
అండ్ ఇది ఏదైతే 60% మీరు పెట్టారో రీటైల్ ప్రాఫిట్, రీటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వరం లాంటిదండి, చాలా బెనిఫిషియల్ అనమాట. ఇంకా ఏమైనా వివిధ రకాల ఇన్కమ్స్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అనుకున్నట్టయితే ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఇది రీటైల్ ఇన్కమ్ 60% అండి, అప్ టు 60% వరకు మీకు ఎవ్రీ ప్రొడక్ట్స్ పైన రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ వెల్కమ్ రాయల్టీ. వెల్కమ్ రాయల్టీ 3%. ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు 3% అంటే బీవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే కనుక మీరు మీ సెల్ఫ్ ఐడి పైన వేదలక్స్ కంపెనీలో నేను ఐడి ప్లేస్ చేశాను, నా ఐడి నేను 1100 బీవీస్తో కానీ యాక్టివేట్ చేసుకున్నట్టయితే కనుక ఆ 1100 బీవీస్కి 3% అనేది మన కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నేను 2200 బీవీస్తో కానీ నా ఐడి మీద బిల్లింగ్ చేసుకున్నట్టయితే కనుక 2 వెల్కమ్ రాయల్టీ పాయింట్స్ వస్తాయి. 3300 బీవీస్తో కనుక కానీ నేను ఐడి కానీ యాక్టివేట్ చేసుకున్నట్టయితే కనుక 3 వెల్కమ్ రాయల్టీ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుందండి. అండ్ ఇది ఒక్కటే కాదండి, సెల్ఫ్ బిల్డింగ్ మీరు ఏదైతే చేస్తారో సెల్ఫ్ బిల్డింగ్ చేసిన బీవీస్ అన్నీ కూడా మీకు వీకర్ లెగ్లో అనేది కౌంట్ అవ్వడం జరుగుతుందండి. అది ఏ విధంగా అంటే 2 లెగ్స్ ప్లాన్ కదండి, 1 లెగ్లో వచ్చేసి 15,000 బీవీస్ నాకు వచ్చినాయి, నాకు అదర్ లెగ్లో వచ్చేసి నాకు ఓన్లీ 12,000 బీవీసే వచ్చినాయి అనుకోండి. మీరు ఏదైతే సెల్ఫ్ ఐడి పైన 3,300 బీవీస్ బిల్లింగ్ అని చేసుకున్నారంటే కనుక ఆ 3,300 బీవీస్ అనేవి మీకు ఆటోమేటిక్గా అనేది వీక్ లెగ్లో అనేది కౌంట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా మీకు పే అవుట్ వస్తుంది. అండ్ ఈ విధంగా మీకు వెల్కమ్ రాయల్టీ పాయింట్ కూడా అనేది 3 పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతాయండి. ఇది ఒకటే కాదండి, కంపెనీలో చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయండి. అందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కనుక మీరు 3 months కంటిన్యూస్గా సెల్ఫ్ బీవీ కానీ చేసినట్టయితే కనుక 1100 బీవీ అనేది మీకు ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది మీకు కవర్ అవుతుందండి. అప్ టు 2 lakhs వరకు మీకు అప్ టు 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే అది ఏమీ తక్కువ అయితే ఏం కాదండి. ఇదే ఇన్సూరెన్స్ కోసం మనం బయట అయితే కనుక నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ అని వాళ్ళకి పే చేస్తాము, సమ్ కైండ్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి కదండి, అవన్నీ మనం పే చేసి అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏమీ పే చేయకుండానే మనకి ఇందులో అనేది కవర్ అయిపోతుందండి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది. అండ్ దాంతోపాటు ఇంకా ఇంకొకటి ఉందండి, ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కంటిన్యూస్గా మీరు 12 months కానీ సెల్ఫ్ బీవీ కానీ చేసినట్టయితే కనుక మీకు ఒక నేషనల్ టూర్ అనేది వస్తుందండి. ఇదే 12 monthsలోనే మీకు 3 months ఇన్సూరెన్స్ది కవర్ అయిపోతుంది అండ్ టూర్ కూడా వస్తుందండి. సో దట్ మీకు ఒకటే దాంట్లో ఇన్ని కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుందండి. అండ్ ఇదే బీవీస్ పైన మీకు పే అవుట్ కూడా జనరేట్ అవుతుందండి. అంటే మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటూ మీరు హెల్తీగా ఉంటూ అండ్ నేషనల్ ట్రిప్కి వెళ్తూ ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ పరంగా కూడా మీకు అన్ని కవర్ అవుతుందండి. టోటల్లీ మీకు ఒక్క బీవీకి 4 to 5 కైండ్ ఆఫ్ మీకు బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుందండి. అది ఒకే ఒక కంపెనీతో అది పాసిబుల్ అవుతుంది, వేదలక్స్ కంపెనీ. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ అనేది మనం చూద్దామండి. నెక్స్ట్ ఇన్కమ్ స్టార్ లీడర్షిప్ బోనస్ 18%. ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు 18% బీవీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారండి. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వడానికి 3,500 బీవీస్ ఒక లెగ్లో, 3,500 బీవీస్ అదర్ లెగ్లో. సో బోత్ లెగ్స్లో మీరు 3,500 బీవీస్ కానీ మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీకు స్టార్ లీడర్షిప్ బోనస్ అనేది 1 point అనేది రావడం జరుగుతుందండి. అండ్ ఇదే విధంగా 7,000 బీవీస్ ఒక లెగ్లో, 7,000 బీవీస్ ఒక లెగ్లో, బోత్ లెగ్స్లో కనుక మీరు 7,000 బీవీస్ కానీ మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీకు స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 2 points అనేవి మీకు రావడం జరుగుతుందండి. ఇదే విధంగా 10,500 బీవీస్ ఒక లెగ్లో, 10,500 బీవీస్ ఒక లెగ్లో, టోటల్గా ఈ బోత్ లెగ్స్లో 10,500 బీవీస్ కానీ మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 3 points అనేవి మీకు ఇందులో రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇందులో మీకు ఇంకొకటి కూడా యాడ్ అవుతుందండి. అది ఏంటంటే కనుక మీరు సెల్ఫ్ బీవీ కానీ చేసినట్టయితే కనుక మీరు 1100 బీవీ అంది అది ఆటోమేటిక్గా మీకు వీకర్ లెగ్లో ఉంది కౌంట్ అంది అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇన్కమ్ బిజినెస్ బూస్టర్ 1. బిజినెస్ బూస్టర్ 1 అనేది ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు 5% బీవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే కనుక 1st to 20th లోగా, 1వ తేదీ నుంచి 20వ తేదీలోగా మీరు 3,500 బీవీలు ఒక లెగ్లో, 3,500 బీవీలు ఒక లెగ్లో మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీకు స్టార్ లీడర్షిప్ బోనస్ 1 point అంది రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు బిజినెస్ బూస్టర్ 1 అంది కూడా మీకు ఇందులో రావడం జరుగుతుందండి. ఇందులో మీరు సెల్ఫ్ బీవీస్ ఏవైతే మీరు 1100 బీవీస్ చేస్తారో అది కూడా మీకు ఇందులో అంది కౌంట్ అవ్వడం అనేది జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ బిజినెస్ బూస్టర్ 2. ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు 5% బీవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్టయితే కనుక 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, 1st to 25th వరకు ఉంటుంది. 7,000 బీవీస్ వన్ సైడ్, 7,000 బీవీస్ అదర్ లెగ్లో. సో బోత్ లెగ్లో మీరు 7,000 బీవీస్ కానీ మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీకు
స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 2 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా బిజినెస్ బూస్టర్ 2 అనేది కూడా మీకు ఇందులో రావడం జరుగుతుందండి. ఇందులో సెల్ఫ్ బీవీ అంటే 300 బీవీ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు 1100 బీవీస్ కానీ చేసినట్టయితే కనుక వెల్కమ్ రాయల్టీ 3% కూడా మీకు ఇందులో అంది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇన్కమ్ బిజినెస్ బూస్టర్ 3. బిజినెస్ బూస్టర్ 3కి కంపెనీ మీకు 5% బీవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి. ఈ ఇన్కమ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్టయితే కనుక 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంటే హోల్ 1 మంత్ మీకు ఇక్కడ ఇచ్చేసారండి. ఒక నెల మొత్తంలో మీరు 17,000 బీవీలు ఒక లెగ్లో, 17,000 బీవీలు ఒక లెగ్లో, బోత్ లెగ్స్లో మీరు 17,000 బీవీస్ కానీ మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీకు బిజినెస్ బూస్టర్ 3 అనేది మీకు ఇందులో రావడం జరుగుతుందండి. అలాగే అదేవిధంగా మీకు స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఆ పాయింట్స్ కూడా మీకు 4 పాయింట్లు అనేవి రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు సెల్ఫ్ బీవీ కానీ 1100 కానీ చేసుకున్నారనుకోండి, మీకు ఇందులో ఏదైతే సెల్ఫ్ 3% వస్తుందో వెల్కమ్ రాయల్టీ అది యాడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఏంటంటే స్టార్ లీడర్షిప్ బోనస్లోని కౌంట్ అవుతుంది వీకర్ లెగ్లు, అండ్ బిజినెస్ బూస్టర్ 3 కూడా కౌంట్ అవుతుందండి. సో ఇది మీరు సెల్ఫ్ బీవీ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అన్ని ఇన్కమ్స్లో మీకు కౌంట్ అవుతుంది, ఇన్సూరెన్స్కి కౌంట్ అవుతుంది, అండ్ అదేవిధంగా నేషనల్ టూర్కి కౌంట్ అవుతుంది, ఈ ఇన్కమ్స్కి కూడా కౌంట్ అవుతుంది అనమాట. సో మీరు సెల్ఫ్ బీవీ చేసినట్టు కూడా అయిపోతుందండి. సో ఇందులో వచ్చిన ఇన్కమ్స్ ఏంటంటే స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 4 పాయింట్స్ వస్తాయి, బిజినెస్ బూస్టర్ 3 అనేది కూడా మీకు ఇందులో రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇన్కమ్ షైనింగ్ స్టార్. షైనింగ్ స్టార్ ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు 15% బీవీ డిస్ట్రిబ్యూషన్ అంది చేస్తున్నారండి. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్టయితే కనుక 35,000 బీవీస్ 35,000 బీవీలు ఒక లెగ్లో, 35,000 బీవీలు ఒక లెగ్లో కానీ మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీకు షైనింగ్ స్టార్ పాయింట్ అంది రావడం జరుగుతుందండి, షైనింగ్ స్టార్ బోనస్ అండి. ఈ ఇన్కమ్ మీరు అచీవ్ అయినందుకు గాను కంపెనీ మీకు కంగ్రాచులేట్ చేస్తూ అభినందిస్తూ మీకు వెల్కమ్ ఇంకొక రాయల్టీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే షైనింగ్ స్టార్ రాయల్టీ. ఈ షైనింగ్ స్టార్ రాయల్టీ అనేది 5% కంపెనీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో టోటల్గా మీకు ఇందులో వచ్చిన ఇన్కమ్స్ ఏంటంటే కనుక స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి మీకు 10 పాయింట్లు అనేవి ఇందులో రావడం జరుగుతుందండి. 3,500 మీరు మ్యాచ్ చేసుకుంటే వస్తాయి కదా, ఆ పాయింట్లు అనేవి 10 రావడం జరుగుతుంది. అదేవిధంగా షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 1 పాయింట్ అనేది మీకు రావడం జరుగుతుంది. షైనింగ్ స్టార్ రాయల్టీ అనేది మీకు 5% అనేది రావడం జరుగుతుందండి. టోటల్గా మీకు ఇక్కడ ఇందులో చూసినట్టయితే 3 పాయింట్స్ అనేవి మీకు ఇందులో రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సెల్ఫ్ బీవీ అనేది 1100 సెల్ఫ్ బీవీ అనేది చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్కి ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు 10% బీవీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారండి. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్టయితే కనుక మీరు 1st నుంచి 31st ఇక్కడ కూడా ఫుల్ హోల్ మంత్ ఉంటుందండి. 70,000 బీవీస్ 70,000 బీవీస్ 70,000 అనేది మీరు బోత్ లెగ్స్లో కానీ మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ కంది మీరు అచీవ్ అవుతారండి. ఈ ఇన్కమ్ మీరు అచీవ్ అయినందుకు గాను కంపెనీ మిమ్మల్ని అభినందిస్తూ ఇక్కడ కూడా మీకు ఒక షూటింగ్ స్టార్ రాయల్టీ అంది కంపెనీ మీకు అంది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి 3%. అండ్ ఇదే విధంగా మీకు ఇందులో వచ్చిన ఇన్కమ్స్ ఏవైతే టోటల్ ఇన్కమ్స్ ఏ విధంగా వస్తాయో నేను మీకు ఇప్పుడు చెప్తానండి. స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ 3,500 మ్యాచ్ చేసుకున్న పాయింట్లు అనేవి అవి మీకు 20 పాయింట్లు 20 పాయింట్స్ అనేవి మీకు ఇందులో కౌంట్ అవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా షైనింగ్ స్టార్ ముందు చేశారు కదండి 35,000, ఆ 35,000 బీవీలు పాయింట్లు చేసినవి ఏవైతే ఉన్నాయో అవి 2 పాయింట్లు అనేవి మీకు ఇందులో రావడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ అంటే 1 పాయింట్ అనేది మీకు ఇందులో రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీకు షూటింగ్ స్టార్ రాయల్టీ కూడా ఉంది కదండి 3%, అది కూడా ఒకటి అంది రావడం జరుగుతుంది. టోటల్గా మీకు 4 పాయింట్లు అనేవి ఇందులో రావడం అనేది జరుగుతుందండి. ఓకేనండి, అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి వేగా స్టార్. వేగా స్టార్ ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు 10% అంటే బీవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్టయితే కనుక 2,10,000 బీవీస్ వన్ సైడ్, 2,10,000 బీవీస్ అదర్ సైడ్. సో హోల్ 1 మంత్లో మీరు 2,10,000 కానీ బోత్ లెగ్స్లో కానీ మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీరు వేగా స్టార్ కంది మీరు అచీవ్ అవుతారండి. అండ్ వేగా స్టార్కి మీరు ఎప్పుడైతే అచీవ్ అయ్యారో కంపెనీ ఇక్కడ కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారండో. ఇక్కడ కూడా మీకు అభినందిస్తూ వేగా స్టార్ రాయల్టీ అంది మీకు 2% అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో వచ్చిన ఇన్కమ్స్ ఏ విధంగా ఉంటాయి నేను మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. స్టార్ లీడర్షిప్ బోనస్ నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. స్టార్ లీడర్షిప్ బోనస్ 3,500 పాయింట్లు మీరు 3,500 మ్యాచ్ చేసుకుంటే వస్తాయి కదండి, అవి వచ్చేసి 60 పాయింట్లు అంది మొత్తం సరిగ్గా వినండి 60 పాయింట్లు అంది మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ ఏవైతే మీరు 35,000 మ్యాచ్ చేసుకుంటారు కదా, ఆ పాయింట్లో 6 పాయింట్లు అనేవి 6 పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. షూటింగ్ స్టార్
అంటే 70,000 మీరు మ్యాచ్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో షూటింగ్ స్టార్ అవి 3 పాయింట్స్ 3 పాయింట్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. అండ్ ఫైనలీ వేగా స్టార్ 1 పాయింట్ అనేది మీకు రావడం జరుగుతుంది. వేగా స్టార్ 1 పాయింట్తో పాటు వేగా స్టార్ రాయల్టీ అనేది కూడా మీకు ఇందులో అంది రావడం జరుగుతుందండి. టోటల్గా 5 ఇన్కమ్లు అండి మీకు ఇందులో అంది రావడం అనేది జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ స్కార్పియన్ స్టార్ వచ్చేసి ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు వచ్చేసి 7% బీవీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు స్కార్పియన్ స్టార్కి. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్టయితే కనుక మీరు 6,30,000 బీవీస్ వన్ సైడ్, 6,30,000 బీవీస్ అదర్ లెగ్లో. సో బోత్ లెగ్స్లో కనుక మీరు 6,30,000 బీవీలు కానీ మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీరు స్కార్పియన్ స్టార్ అనే లెవెల్కి అంది మీరు అచీవ్ అవుతారండి. ఎప్పుడైతే మీరు స్కార్పియన్ స్టార్ లెవెల్ అయితే అచీవ్ అవుతారో అప్పుడు మీకు అగైన్ ఇంకొక రాయల్టీ మిమ్మల్ని అభినందిస్తూ కంపెనీ అంది ప్రొవైడ్ చేస్తారండి. ఆ రాయల్టీ 2% అంది మీకు అంది రావడం జరుగుతుందండి. ఎవ్రీ లెవెల్కి మీకు రాయల్టీస్ వస్తాయండి. మీరు ఇందులో ప్రతి ఒక్క బీవీ మీరు బిల్లింగ్ చేసిన దానికి మీకు 100 టర్మ్స్ బెనిఫిట్సే వస్తున్నాయి తప్పించి కానీ ఎటువంటి లాసెస్ అంటూ మీకు లేదండి. అండ్ ఇందులో వచ్చిన ఇన్కమ్స్ ఏ విధంగా వస్తాయో నేను మీకు చెప్తాను. 6,30,000 మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే స్కార్పియన్ స్టార్ అచీవ్ అవుతారు కదా. ఇందులో మీకు స్టార్ లీడర్షిప్ బోనసెస్ అనేవి 80 పాయింట్స్ అనేవి మీకు మ్యాచ్ అవుతాయండి. స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 80 పాయింట్లు మ్యాచ్ అవుతాయి. షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 18 పాయింట్లు మీకు మ్యాచ్ అవుతాయి. షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 9 పాయింట్లు మీకు మ్యాచ్ అవుతాయి. వేగా స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 3 పాయింట్లు మ్యాచ్ అవుతాయి. స్కార్పియన్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్ అనేది 1 పాయింట్ రావడం జరుగుతుంది. అలాగే స్కార్పియన్ స్టార్ రాయల్టీ అనేది కూడా మీకు 1 అనేది రావడం జరుగుతుంది 2%. అర్థమైంది కదండి. క్లియర్గా మీకు అట్టిపండు ఒలిచి పెట్టినట్టు నేను మీ ప్లాన్ చెప్పేస్తానండి. మీరు ఎవ్రీ టైం ఒకసారి పాజ్ చేసుకుంటూ చూడండి, అంతే మీకు అర్థమైపోతుంది. అండ్ రీగల్ స్టార్ నెక్స్ట్ ఇన్కమ్. అండ్ రీగల్ స్టార్లో మీకు ఈ కంపెనీకి మీకు 1% అండి బీవీ డిస్ట్రిబ్యూషన్ మీకు చేస్తున్నారా కంపెనీ అండి మీకు. అండ్ దీనికి మీరు అచీవ్ అవ్వాలి అన్నట్టయితే కనుక మీకు దీని ఎలిజిబిలిటీ ఏంటంటే కనుక 12,60,000 బీవీస్ అదర్ లెగ్లో, 12,60,000 బీవీస్ అదర్ లెగ్లో. దీనికి ఎలిజిబిలిటీ నేను మీకు చెప్తున్నాను అండి. 12,60,000 బీవీలు ఒక లెగ్లో, 12,60,000 బీవీలు ఒక లెగ్లో కానీ మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీరు రీగల్ స్టార్ అనే దానికనికి మీరు అచీవ్ అవుతారండి. దీనికి గాను మీకు కంపెనీ రీగల్ స్టార్ రాయల్టీ 1% అనేది ఇవ్వడం అనేది మీకు ఇక్కడ జరుగుతుందండి. ఇందులో వచ్చిన ఇన్కమ్స్ ఏ విధంగా వస్తాయంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను. స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ 3,500 మ్యాచ్ చేసుకున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి 360 పాయింట్లు అన్ని. ఐ రిపీట్ 360 పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. అండ్ షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 36 పాయింట్లు అనేవి యాడ్ అవుతాయి. షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 18 పాయింట్స్ అనేవి మీకు ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. వేగా స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 6 పాయింట్లు అనేవి మీకు ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. స్కార్పియన్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 2 పాయింట్లు అనేవి మీకు ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ రీగల్ స్టార్ రాయల్టీ అనేది 1 అనేది మీకు రావడం జరుగుతుందండి. బాబోయ్ చెప్పడానికి చాలా ఎక్కువ ఉన్నాయండి. మొత్తం 6 ఇన్కమ్లు అనేవి మీకు ఇందులో అంది రావడం జరుగుతుందండి. మీరు ఎప్పుడైతే 12 లక్షలు మ్యాచ్ చేసుకుంటారో. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ లియో స్టార్. ఈ ఇన్కమ్కి కంపెనీ మీకు 1% బీవీ డిస్ట్రిబ్యూషన్ అంది చేస్తున్నారండి. ఈ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్టయితే కనుక 25,20,000 బీవీలు వన్ సైడ్, 25,20,000 బీవీస్ అదర్ లెగ్లో. సో బోత్ లెగ్స్లో మీరు 25,20,000 బీవీస్ అనేవి మీరు మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీకు స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి ఫస్ట్ 3,500 మ్యాచ్ చేసుకుంటే వచ్చాయి కదండి అవి 720 పాయింట్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అంటే 35,000 మ్యాచ్ చేసుకుంటే వచ్చే పాయింట్లు 72 పాయింట్లు అంటే 72 పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ 70,000 మీరు మ్యాచ్ చేసుకున్నారు కదండి ఆ పాయింట్లు 36 పాయింట్లు 36 పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. వేగా స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అంటే 2,10,000 ఉన్నాయి కదండి మ్యాచ్ చేసుకుంటే మీకు వస్తుంది కదా వేగా స్టార్. ఆ పాయింట్స్ అనేవి 12 పాయింట్లు అంటే మీకు ఇందులో రావడం జరుగుతుందండి. స్కార్పియన్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ 4 పాయింట్లు అనేవి రావడం జరుగుతుంది. లియో స్టార్ రాయల్టీ అనేది 1% అనేది మీకు ఇందులో రావడం జరుగుతుందండి. ఇందులో కూడా టోటల్గా మీకు 6 ఇన్కమ్స్ అనేవి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఏం భయం లేదండి. మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి కింద మెసేజ్ చేయండి. ప్లీజ్ కమెంట్ అస్. మేము ప్రతి కమెంట్స్ చదువుతాము, చాలా ఓపిక్గా చదువుతాము, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏం డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు కమెంట్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్స్ అన్ని ప్రతి ఒక్కటి మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి గ్లోబల్ స్టార్కి
ఈ ఈ గ్లోబల్ స్టార్ ఇన్కమ్కి కంపెనీ మనకి 2% అనేది కంపెనీ బీవీ డిస్ట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ 2% బీవీ డిస్ట్రిబ్యూషన్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే, గ్లోబల్ స్టార్ అనే దానికి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అన్నట్టయితే కనుక 50,40,000 బీవీస్ వన్ లెగ్లో, 50,40,000 బీవీస్ అదర్ లెగ్లో మీరు కానీ మ్యాచ్ చేసుకున్నట్టయితే కనుక మీకు గ్లోబల్ స్టార్ రాయల్టీ అనేది 2% అనేది రావడం అనేది మీకు జరుగుతుందండి. ఇందులో ఏ విధంగా ఇన్కమ్స్ వస్తాయో నేను మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను. స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ 3,500 మ్యాచ్ చేసుకున్న పాయింట్స్ 1,440 పాయింట్లు అనేది మీకు ఇందులో రావడం జరుగుతుందండి. షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ 35,000 మ్యాచ్ చేసుకున్న పాయింట్స్ 144 పాయింట్లు అనేవి మీకు రావడం జరుగుతుందండి. షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ 70,000 మ్యాచ్ చేసుకున్న పాయింట్లు మీకు 72 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుందండి. వేగా స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 24 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. స్కార్పియన్ స్టార్ లీడర్షిప్ బోనస్ పాయింట్స్ అనేవి 8 పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతుందండి. గ్లోబల్ స్టార్ లీడర్షిప్ బోనస్ గ్లోబల్ స్టార్ రాయల్టీ అనేది మీకు 2% రావడం జరుగుతుందండి. సో టోటల్గా ఇందులో కూడా మీరు చూసినట్టయితేనండి 6 ఇన్కమ్లు అనేవి మీకు ఇందులో కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇక్కడ దాకా మీరు ఎప్పుడైతే వెళ్ళారో యు ఆర్ లైక్ యూనివర్సల్ లీడర్ అయిపోతారు మీరు. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు ఏం ప్లాన్ అనేది తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ దాకా మనం ప్లాన్ గురించి చెప్పామండి. ఇది ఒక్కటే కాకుండా ఇంకా మనకి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కూడా మనకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది 30% కంపెనీ అనేది మనకి ఇస్తుందండి. అది ఏ విధంగా ఇస్తుందంటే నేను మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. నేను ఉన్నానండి, వేదలక్స్ కంపెనీలో నేను ఐడి ప్లేస్ చేశాను. నేను ఒక వివిధ పర్సన్కి, అదర్ పర్సన్కి, ఒక వ్యక్తికి నేను రిఫర్ చేశాను. ఆ రిఫర్ చేసింది రిఫరల్ ఐడి అవుతుంది నా కిందన. సో నేను రిఫర్ చేసినందుకు ఆ పర్సన్ నుంచి నాకు 10% అనేది రావడం జరుగుతుందండి. అలా అని చెప్పి అతని పేఅవుట్లో కట్ అయిపోతుంది అనుకున్నారు, అదేం కాదండి. అతని పేఅవుట్లో రూపాయి కూడా మీకు కట్ అవ్వదు అనమాట. ఆ పర్సన్కి కట్ అవ్వదు. జస్ట్ అతని పేఅవుట్లో నాకు 10% అని కంపెనీ నాకు అధికంగా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది రిఫరల్ ఇన్కమ్ 10% ఫస్ట్ లెవెల్లో నాకు వస్తుందండి. అండ్ సెకండ్ లెవెల్లో ఆ పర్సన్ ఇంకొక పర్సన్ ఎవరైనా రిఫర్ చేశారనుకోండి, అది నాకు సెకండ్ లెవెల్ అవుతుంది. ఆ సెకండ్ డెప్త్ లెవెల్లో 5% అనేది నాకు రావడం జరుగుతుందండి. ఇక్కడ నేను మీకు క్లియర్గా ఫోటో ఉంది యాడ్ చేస్తానండి, డోంట్ వరీ, మీకు ఆ ఫోటోలో క్లియర్గా ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. థర్డ్ డెప్త్ లెవెల్లో వచ్చేసి ఏంటంటే 5% అగైన్ నాకు రావడం జరుగుతుంది. ఫోర్త్ డెప్త్ లెవెల్లో కూడా అంతేనండి, 5% నాకు అనేది రావడం జరుగుతుంది. అగైన్ ఫిఫ్త్ లెవెల్ అప్పటితో అయిపోలేదండి బాబు, 5 లెవెల్స్ వరకు మనకి ఇస్తున్నారు. సో ఫిఫ్త్ డెప్త్ లెవెల్లో కూడా 5% అనేది నాకు రావడం జరుగుతుందండి. ఫస్ట్ లెవెల్లో 10% వస్తుంది, సెకండ్ లెవెల్లో 5%, అగైన్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెవెల్లో కూడా 5% అనేది వాళ్ళ పేఅవుట్స్ త్రూ అనేది వస్తుందండి. సో ఎవరైనా సరే అండి, మీరు ఒక్క లెవెల్లో ఇన్కమ్స్ కాదండి, వివిధ రకరకాలుగా తీసుకుంటున్నారు అనమాట. ఒకటే బీవీ బట్ మల్టిపుల్ ఇన్కమ్స్ అనేవి మీకు ఇందులో అంది రావడం జరుగుతుందండి. ఒక్కసారి లైట్గా రివిజన్ చేద్దామా అండి. మీరు సెల్ఫ్ బీవీ తీసుకున్న దానికి మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. నాకు సెల్ఫ్ బీవీ చేసినందుకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. నేషనల్ ట్రిప్ అనేది వస్తుంది. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ తీసుకుంటారు. మీకు ఇన్కమ్లో ఉంది, వీకర్ లెగ్లో ఉంది, కౌంట్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు పేఅవుట్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ కూడా మీకు ఏదైతే రిఫరల్ ఇన్కమ్ ఉంటుందో ఆ రిఫరల్ ఇన్కమ్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఏదైతే ఎవరినైతే మీరు రిఫర్ చేస్తారో మీకు నచ్చిన ప్రోడక్ట్స్, అది కూడా ఏదో ఒక ప్రోడక్ట్ కాదండి, అన్ని రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్సే అనమాట. మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, దాని వెనకాల మీరు ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చదవండి. మీకు ఏం అర్థం కాకపోయినా సరే, లేదంటే దాని మీద ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఈ బిజినెస్ ప్లాన్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మీరు కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ బేసిక్గా థంబ్‌లైన్లో కూడా మీకు ఉంటాయండి. ఇది ఒకటే కాదు, కంపెనీ మీకు వేదలక్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో మీకు అక్కడ గూగుల్లో కూడా ఈజీగా మీరు సర్చ్ చేసినట్టయితే మీకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కంపెనీది ఓన్గా యాప్ కూడా ఉందండి, వేదలక్స్ యాప్ అనేది. అది మీరు ప్లే స్టోర్లో ఉంది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని ఈవెన్ ఐస్టోర్లో కూడా ఉందన్నమాట. మీరు యాపిల్ ఫోన్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి కంపెనీ యాప్లో అండ్ కంపెనీ వెబ్సైట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఐఎమ్ ఏ డైటీషియన్, నేను ట్రైనర్ని. మీకు ఏమైనా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.